తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం ఎస్డిపిఓ వై మాధవరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబు వారి సిబ్బంది ఈ రోజు అనగా మధ్యాహ్నం 12 గంటలకు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 4/2022 కేసులో ఈ క్రింది ముద్దాయిని అరెస్ట్ చేసి ముమ్మిడివరం జేఎఫ్సీఎం వారి కోర్టుకు తదుపరి చర్య నిమిత్తం హాజరు చేస్తామన్నారు. ఎస్సీ కులానికి చెందిన 57 సంవత్సరాల మద్దెల వెంకటేశ్వరరావు హెడ్ పోస్ట్ మాస్టర్ అమలాపురం ఫిర్యాదు మేరకు ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముద్దాయి కాశీ ప్రేమ్ కుమార్ నీలపల్లిలో 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత డిప్లొమా రామచంద్రపురంలో కాలేజీకి వెళ్లి మధ్యలో మానేసి ఆ తర్వాత నుండి లైబ్రరీకి వెళ్లి గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్ వారి జీవన విధానం మరియు వృత్తిపరంగా వారు ఏమి ఉపయోగిస్తారనే వాటిపై నెట్లో చూసుకొని వాటి మీద అవగాహన పెంచుకొని ఆ తర్వాత తనంతట తానుగా తన పేరు మీద ఐఆర్ఎస్ అని రబ్బర్ స్టాంప్ ఐడెంటిటీ కార్డు కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేసుకుని వాటిని అతని దగ్గర పెట్టుకుని తనకు కవితలు వ్రాసే అలవాటు ఉన్నట్లుగా కళా సాహితీ వేదిక అధ్యక్షుడు మరియు ఫిర్యాది అయిన ముమ్మిడివరం పోస్ట్ మాస్టర్తో ఐఆర్ఎస్ ఆఫీసర్ అని ఎన్సీఈఆర్టీ సౌత్ ఇండియన్ కమిషనర్ సుర్వర్ కమిషనర్గా పరిచయం చేసుకుని అతనిని పోస్టల్ రీజియన్ అధికారిని చేస్తానని నమ్మించి అతని వద్ద నుండి 4 లక్షల రూపాయలు తీసుకుని విలాసాలకు వాడుకున్నట్లు మాకు రాబడిన సమాచారంపై ఈ రోజు అనగా జనవరి 6, 2022 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు యానం అంబేద్కర్ నగర్ అతని ఇంటి వద్ద అతని వాంగ్మూలంపై అరెస్ట్ చేసిన అతని వద్ద నుండి 40,000 రూపాయలు ఖరీదు చేసే బంగారు చైను, ఉంగరం, స్టాంప్స్ మరియు డాక్యుమెంట్స్, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. ఈ కేసు దర్యాప్తులో మరియు ముద్దాయి అరెస్టులలో చురుకుగా వ్యవహరించి కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబును సిబ్బందిని అమలాపురం ఎస్డిపిఓ వై మాధవరెడ్డి అభినందించారు. మద్దెల వెంకటేశ్వరరావు హెడ్ పోస్ట్ మాస్టర్ అమలాపురంలో పనిచేస్తున్న మద్దెల వెంకటేశ్వరరావు గారి ఫిర్యాదు మేరకు తనని 4 లక్షల రూపాయలు నమ్మించి మళ్ళీ ఇస్తానని చెప్పి అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన వ్యవహారంపై ఈ ముమ్మిడివరం కోర్టు నందు క్రైమ్ నెంబర్ 4/2022 క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని బేస్ మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి కాశీ ప్రేమ్ కుమార్, వయసు 18 సంవత్సరాలు. సో తనని నమ్మించి మళ్ళీ ఇస్తానని చెప్పి చీటింగ్ పేరుతో అలాగే అతన్ని రీజలేషన్తో తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తను చీటింగ్ గురిపడినానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. దీంట్లో దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశీ ప్రేమ్ కుమార్ని ఈరోజు యానంలో తన వాంగ్మూలం వేసి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. రామచంద్రాపురంలో డిప్లొమా డిస్కంటిన్యూ అతను. ఆ తర్వాత తనకి చిన్నప్పటి నుంచి ఒక కవితలు రాసే అలవాటు ఉంది. సో ఈ కవితల ద్వారా తర్వాత ఈ చదువు మధ్యలో మానేయడంతో తను ఉన్నత ఉద్యోగస్తుడిగా జీవించాలనే ఒక ఆశ కలిగింది తనకి. దానికి తగ్గట్టుగానే తన హావభావాన్ని, తర్వాత తన ఐడి కార్డ్స్ని ప్రింట్ చేసుకోవడం, తర్వాత స్టాంప్ని ప్రింట్ చేసుకోవడం, నలుగురిలో కూడా సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ అకౌంట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఆఫీసర్గా క్రియేట్ చేసుకోవడం, అందరిలో నేను ఐఆర్ఎస్ ఉద్యోగం నాకు వచ్చిందని చెప్పి అందరినీ నమ్మించడం జరిగింది. దాని విధంగానే మనకు కార్డ్స్ కూడా ఐడి కార్డ్స్ కూడా తను ప్రింట్ చేయడం జరిగిందండి. అలాగే తను ఒక ప్రొఫైల్ని కూడా ఎవరి దగ్గరికైనా సరే షేర్ చేసుకోవడం కోసం ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక ఐడి క్రియేట్ చేసుకొని తన అచీవ్మెంట్స్ని అంటే 2017లో నేను డిజిటల్ బెస్ట్ స్టూడెంట్ అని అవార్డు వచ్చిందని కూడా తన అందరికీ నమ్మించడం జరిగింది. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే తను ఈవెన్ ఎన్సీఆర్టీ జోనల్ డైరెక్టర్గా పనిచేస్తారని కేటగిరీస్లో నేను సర్వేయర్ కమిషనర్గా కూడా పనిచేయడం జరిగిందని కూడా తను అందరికీ పరిచయం చేస్తూ వచ్చాడు. ఈవెన్ తన ఐఏఎస్ వచ్చిందని నమ్మించడం కోసం, ఐఆర్ఎస్ వచ్చింది నమ్మించడం కోసం కూడా వాళ్ళ ఎవరైతే ఐఏఎస్ అధికారులకు నెట్లో ఉన్న పీడిఎఫ్లో కూడా తన పేరుని ఇంక్లూడ్ చేసుకుని తన ఫైల్స్లో మనకు తన వాంగ్మూలం ప్రకారం తన డైరీలో ప్లస్ తన దగ్గర ఉన్న ఫైల్స్ ప్రకారం మనం అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతనికి పద్మ అవార్డ్స్ వచ్చిందని చెప్పి కాశీ ప్రేమ్ కుమార్ కొంతమందిని నమ్మించి మనకి వీళ్ళందరితో పరిచయాలు ఉంటాయి, అలా వాళ్ళకి పట్టాభిషేకం కూడా చేసుకోవడం నలుగురిలో. సో ఈ విధంగా అందరిని నమ్మించడం, తర్వాత టెంపుల్స్కి వెళ్ళి నేను ప్రోటోకాల్ తీసుకోవడం, నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి ఈ విధంగా కూడా జరిగిందండి. అలాగే ఈ సర్వేయర్ కమిషనర్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నానని చెప్పి ఇలా వెహికల్ రెంట్కి తీసుకొని దాని మీద గవర్నమెంట్ సింబల్స్ వేసుకుని ఇలా తిరుగుతూ అందరినీ నమ్మించి తను మోసం చేస్తున్నాడు. తన వాంగ్మూలం ద్వారా ఇవన్నీ మనకు తెలిసి అలాగే తన దగ్గర నుంచి మనకి ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. తన దగ్గర నుంచి ఇప్పుడు మనకి కాశీ ప్రేమ్ కుమార్ అడిషనల్ సీనియర్ గ్రేడ్ 1 ఎన్సీఆర్టీ సంబంధించి అనే రాజమండ్రి ఇది ఒక స్టాంపును కూడా మనం అతని దగ్గర నుంచి మనం స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఇతన్ని అంటే